హీరోయిన్లు బట్టలకి చాయిస్ హీరోయిన్లు అనుకుంటున్నాడు ఆ మూర్ఖుడు. ఏం చెప్తాం? ఫిలిం ఇండస్ట్రీ ఉండి కూడా హీరోయిన్లు వేసుకునే బట్టలకి చాయిస్ నిర్మాతది అవుతుంది, ముఖ్యంగా దర్శకులది అవుతుంది. దర్శకులు నిర్మాతలు వాళ్ళు ఎట్లా అయితే సినిమా తీయాలనుకుంటారో వాళ్ళు ఎలా పోర్ట్రేయల్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా చిత్రీకరించాలనుకుంటున్నారో దానిని బట్టి కాస్ట్యూమ్ డిజైనింగ్ ఉంటాయి. సో కాస్ట్యూమ్ డిజైనర్స్ వాళ్ళు సొంతంగా సెలెక్ట్ చేస్తారా? ఆ పాత్ర, ఆ దర్శకుడు నిర్మాత ఆ పాత్ర గురించి చెప్తే కాస్ట్యూమ్ డిజైనర్స్ సెలెక్ట్ చేస్తారు. ఈ వాస్తవం తెలియని వాడా నేను అడుగుతున్నా శివాజీ. అంటే ఈ వాస్తవం ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాడికి తెలియదని నేనైతే అనుకోవట్లేదు. అంటే హీరోయిన్లకు అక్కడ చాయిస్ లేదు, రైట్ టు సెలెక్ట్ ఆఫ్ హర్ దేర్ క్లోతింగ్ అనేది వాళ్ళకి లేదు అక్కడ. వాళ్ళు చీర కట్టుకోమంటే ఇప్పుడు మనం చూసాం సమంత, రష్మిక మందన్న, కాజోలు, ఈ నిధి అగర్వాల్, ఎవరైనా కానీ వాళ్ళకి లంగావణిల పాత్రకి, వాళ్ళ పాత్రలకి లంగావణిలా డ్రెస్లు ఏంటి, పంజాబీ డ్రెస్లా, షల్వార్ కుర్తాలా, లేకపోతే మోడ్రన్ డ్రెస్లా, ప్యాంటు చొక్కాలా, మిడ్డీలా, ఇంకేమన్నా పైన ఒకటి కింద ఒకటి గుడ్డ పిలకల, ఇవన్నీ డిసైడ్ చేసేది హీరోయిన్లు అయితే కాదు. ఎందుకంటే ఎక్కడ మనకి మీరు నా పాత్రకి చీర ఇచ్చారు, నా పాత్రకి మీరు లంగావణి ఇచ్చారు, నేను ఈ పాత్ర చెయ్యను, నేను నా గ్లామర్ చూపించుకోవడానికి అవకాశం లేదు అని రిజెక్ట్ చేసిన సంఘటనలు ఏమన్నా ఉంటే చెప్పమండి. ఎంటైర్ 75 ఏళ్ళ 80 ఏళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? లేదు. లేనప్పుడు మనం ఎందుకు ఆయన ఇట్లా ఎంచి అక్కడ అసలు అనసూయకి సంబంధం లేదు. శివాజీ హీరోయిన్లు మీరు గుడలు వేసుకోకండి, దీనివల్ల ప్రాబ్లం వస్తుందని ఆయన ఏం చెప్పాడు? అసలు మీరు ఆ బట్టలు వేసుకుని వస్తే మేము ముందు అనపోయి మేము మనసులో ఇట్లా తిట్టుకుంటాం, మీరు పలానా మీ శరీర భాగాల్ని మీరు చూపిస్తున్నారు అని ఆయన ఒక పదం వాడాడు. ఇదంతా వల్గారిటీ, ఆడవాళ్ళ పట్ల చాలా చులకన భావం. ఎందుకంటే భారతదేశంలో జరిగే లైంగిక వేధింపులు, రేపులకి పోర్న్ కల్చర్ కారణంగా ఉంది, మన బుర్రల్లో ఉండే చెత్త కల్చర్ కారణంగా ఉంది, ఆడవాళ్ళని సెక్స్ ఆబ్జెక్ట్స్ గా చూసే ఒక కల్చర్ కారణం తప్ప ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆ బట్టలు వేసుకున్నా ఎందుకు జరగట్లేదంటే వాళ్ళు సెక్స్ ఆబ్జెక్ట్స్ గా పోర్ట్రే చేసిన చోట కూడా ఒక హక్కు ఉంది. ఇప్పుడు మీరు ఇండస్ట్రియల్ వెజైన్ అని ఒక బుక్ వచ్చింది అమెరికా కల్చర్ లో, అంటే ఆడవాళ్ళని పెట్టుబడిదారీ సమాజం ఇండస్ట్రియల్ వెజైన్ అని పెట్టారు. అంటే చాలా గొప్ప ఒక ప్రొఫెసర్ రాసింది. కాబట్టి అసలు ఏమీ చదవని ఈ మూర్ఖులు, అజ్ఞానులు, వీళ్ళకి మన మీడియా అంతే ఉంది, మన సినిమా వాళ్ళు అంతే ఉన్నారు. కాబట్టి పెట్టుబడిదారీ సమాజం స్త్రీల శరీర భాగాల్ని అమ్మడానికి అమ్మకపు వస్తువులుగా మార్చినటువంటి కల్చర్ లో భాగంగా ఈ బట్టలు వచ్చాయి. ఉదాహరణకి మొన్న మిస్ వరల్డ్ జరిగింది మన దగ్గర. మేము చెప్పాం, అయ్యా తమ మార్కెట్లు పెంచుకోవడానికి పెట్టుబడిదారులు తమ కాస్మెటిక్స్, తమ గార్మెంట్స్, తమ ఫ్యాషన్, ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ నిర్వహించేది మిస్ వరల్డ్. మిస్ యూనివర్స్ అయినా, మిస్ వరల్డ్ అయినా, బ్యూటీ పేజెంట్స్ అయినా, అందాల పోటీలు అయినా. కాబట్టి పెట్టుబడిదారులు తమ వస్తువులు అమ్ముకోవడానికి చాలా తక్కువ బట్టలు, కురచ బట్టలు అలవాటు చేయడానికి నిర్వహిస్తారు. దాని చరిత్ర అంతా చదవమనండి, ఒకసారి తీసి చదువుకోమనండి. మిస్ వరల్డ్లు, మిస్ యూనివర్స్లు పుట్టినప్పటి నుంచి దాని బేస్ ఏంటి అని చూస్తే ఆ బికినీలు, లేకపోతే రకరకాల ఫ్యాషన్ బట్టలు ప్రపంచమంతా అమ్ముకోవడానికి నిర్వహించినవే ఈ షోలన్నీ బాగున్నాయి కదా. అందుకే ఇట్లా గుడ్డ పిలకలన్నీ వేస్తారు, లేకపోతే ఒక జాంగా వేసి, ఒక బాడీ వేసి, ఆ పైన గుడ్డ పిలక, కింద గుడ్డ పిలక వేసి నడుపుతారు. మన గత సంవత్సరం ముంబైలో జరిగింది, 2024 ముంబై ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్. ఎందుకు లెట్ మీ కంప్లీట్. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ముంబైలో జరిగింది. అక్కడ భారతదేశాన్ని నడిపిస్తున్న ఒక భావజాలం ఉన్న ఆర్ఎస్ఎస్ ఉంది మహారాష్ట్రలో, కానీ ముంబైలో ఈ పోటీలు జరిగినాయి. ఒక ఆర్ఎస్ఎస్, ఒక విహెచ్పి, ఒక బజరంగ్ దళ్, ఒక్క శివసేన ఎవ్వరు కూడా ఖండించకపోగా సక్సెస్ఫుల్ గా జరిపారు. ఇక్కడన్నా మేము ప్రొటెస్ట్ చేసాం, అక్కడ ఆ ప్రొటెస్ట్ కూడా లేదు ముంబైలో గత సంవత్సరం. మళ్ళా మాకు తెలిసింది కేంద్ర ప్రభుత్వం, మోడీ షాలు, ఈసారి నెక్స్ట్ మిస్ వాళ్ళు కూడా మన దేశంలో జరపాలి. కాబట్టి పెట్టుబడిదారులకి జీ హుజూర్ జో హుకుం అనేటువంటి పాలకులు మహారాష్ట్రలో పోయిన సంవత్సరం ముంబైలో జరిపి ఈ పెట్టుబడిదారీ వస్తువులని ఈ దేశంలో అంటగట్టడంలో భాగంగా జరిగే పోటీలని కనీసం నిరసన కూడా లేదు. ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ హెడ్ క్వార్టర్ అయినటువంటి మహారాష్ట్రలో జరిగినాయి. మళ్ళీ అక్కడే జరిపితే బాగుండదని రేవంత్ని పిలిచి
ఏడిబి లోన్ అడుగుతున్నావు, నువ్వు అది అడుగుతున్నావు, ముందు మిస్ వరల్డ్ జరుపు అని ఆదేశాలు ఇచ్చారని మాకు తెలిసింది. ఓకే సరే ఎవరు ఆదేశాలు అంటే పక్కన పెడితే, రేవంత్ ఆధారాలు లేవనుకుని మనం పక్కన పెడితే రేవంత్ జరపడం అయితే నిజం. ఉమ్. పెట్టుబడులు వస్తాయి, అది వస్తుంది ఇది వస్తుంది అంటే రేవంత్ పెట్టడం వెనకాల మోడీ ఉన్నంటారు. అని ఉన్నారు అనేది ఒక వార్త. అందులో కాంగ్రెస్ వాళ్ళు ఎవరో చెప్పారు. సరే Right. అది పక్కన పెట్టినా మన రాష్ట్రంలో జరిగింది అనేది వాస్తవం. వాస్తవం. కేంద్ర ప్రభుత్వం సహకరించింది అనేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం వీసాలు ఇవ్వాలి కదా, రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఇప్పుడు 180 దేశాలు అన్నారు, 130 దేశాలు వచ్చినాయి. ఉమ్. 130 దేశాల రాణులో భామలో వాళ్ళు రావడానికి, ఈ దేశంలో అడుగు పెట్టడానికి అయితే జాతీయ పాలసీ కదా. అవును. అంటే అక్కడ ఏం అడ్డం రాలేదు కదా, ఎవరు అబ్జెక్ట్ చేయలేదు కదా. అసలు మాకు ఈ చెత్త, మాది హిందూ సంస్కృతి, మాది భారతీయ సంస్కృతి, మాకు అవసరం లేదు, ఈ దేశాల ఈ అందగత్తెలు వచ్చి ఇక్కడ పరేడ్లు చేయాల్సిన అవసరం లేదు అని ముంబైలో జరిగినప్పుడు స్టాండ్ తీసుకోలేదు, హైదరాబాద్ లో జరిగినప్పుడు కూడా స్టాండ్ తీసుకోలేదు. కాబట్టి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.